నమస్కారం. ఇరాన్ వాళ్ళకి అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము సీజ్ ఫైర్ కోసం ప్రయత్నిస్తున్నామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం అది అబద్ధమని, మేము ఎలాంటి సీజ్ ఫైర్ కోసం ప్రయత్నించలేదని ఆయన క్లియర్గా చెప్పేశారు. దీని వెనకన ఉద్దేశాలు అమెరికాకి ఇజ్రాయెల్కి బాగా అర్థమైంది. సో ఇప్పట్లో యుద్ధాన్ని ఆపాలని మేము కోరుకోవట్లేదు అని ఓపెన్గా మెసేజ్ ఇచ్చారు. మీరు చేయండి యుద్ధం, మేము చేస్తాం, ఎవరి బలాబలాలేంటో తేల్చుకుందాం అని ఓపెన్ సవాల్ విసిరారు ఆయన. ఈరోజు నిన్న 2 టెర్రర్ అటాక్లు జరిగాయి అమెరికాలో. వర్జీనియా, మిచిగన్, ఈ 2 ప్రదేశాల్లో టెర్రర్ అటాక్లు జరిగాయి. ఎంతమంది గాయపడ్డారు, మరణించారో అది ఇంకా తెలియరాలేదు. అది ఇంకా వివరాలు రావాల్సి ఉంది. యుద్ధం మొదలైన మొదటి వారం చివరలో, 2వ వారం మొదట్లో ఇజ్రాయెల్ మీద ప్రధానమంత్రి నెతన్యాహు యొక్క ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత ఆ నెతన్యాహు అనే ఆయన ఓపెన్గా ఎలాంటి ప్రెస్ స్టేట్మెంటు, ఎలాంటి మీడియా ముందుకు రాలేదు. సో ఆయన ఆ రోజు జరిగిన దాడిలో మృతి చెందారని కొన్ని వార్తలు వచ్చాయి. అవి ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నట్టు ఒక ఏఐ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది కూడా ఏఐ వీడియో అని ఎలా తేల్చారు అంటే, ఆయన ఒక చేతికి, కుడి చేతికి 6 వేళ్ళు ఉన్నాయి. వాస్తవానికి 5 ఉంటాయండి ఆయనకి ఒరిజినల్గా. 6వ వేలు ఉన్నట్టు చూపించారు. దీనివల్ల అది ఏఐ వీడియో. ఒకటి, ఆయన లేరు అని ఒక అనుమానం ఉంటే తీవ్రమైన గాయాల పాలై ఉండొచ్చు. లేదు, సెక్యూరిటీ దృష్ట్యా ఆయన లొకేషన్ తెలియకుండా దాచి ఉంచారు అనేది ఇంకొక విషయం. లేకపోతే అమెరికాలో జరిపిన టెర్రరిస్టు దాడుల వెనుక హెజ్బుల్లా యొక్క కమాండర్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడంట, 41 ఇయర్స్ వ్యక్తి. ఆయన అటాక్ చేశాడంట ఒక షాపింగ్ మాల్ మీద. ఇంకొకటి వచ్చి ఒకటి యూనివర్సిటీలో జరిగింది. ఆ తర్వాత నిన్న మొన్నటి నుంచి ఇండియా యొక్క చమురు నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి అలో చేయడం మొదలుపెట్టారు. దానిలో మొదటగా 2 ఓడలు ఈరోజు ఇండియాలోని 2 పోర్ట్స్కి, కాండ్లా అండ్ ముంద్రా, ఈ 2 పోర్ట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 షిప్లు వాళ్ళు వదిలిన తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు అమెరికా చేసే యుద్ధం, ఇరాన్ మీద చేసే యుద్ధం పట్ల వాళ్ళ దేశంలోనే యొక్క కమ్యూనిటీ, సివిలియన్స్ 2గా స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. ఈ యుద్ధం ఇప్పుడు అవసరమా అని డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క నిలదీస్తూ ఉంటే, ఆయన పార్టీకి చెందిన వాళ్ళు చేయాలని సమర్థిస్తున్నారు. సో అమెరికన్ కమ్యూనిటీ ఈజ్ డివైడెడ్. అదొక విషయం ఉంది. సో ఇక్కడ ఇరాన్ వాళ్ళు మాత్రం దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీర్ఘకాలిక యుద్ధాలు వీళ్ళు ఎంతవరకు చేయగలరు, వీళ్ళ యొక్క స్ట్రైకింగ్ కెపాసిటీ ఎంత ఉంది, తట్టుకొని నిలబడగలరా, ఆయుధ సామాగ్రి, మానవ వనరులు, వీళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ బ్యాకప్ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఏర్పాటు చేసుకునే వీళ్ళు దీర్ఘకాలిక యుద్ధం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది ఒక వార్త. ఈ నెల 20-21లో రంజాన్ మాసం పూర్తవుతుంది. ఆ పండగ అయిపోయిన తర్వాత ఈ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం మరింత తీవ్ర రూపానికి వెళ్తుందా, లేదు ఈ ముస్లిం దేశాలన్నీ కలిసికట్టుగా కూర్చొని ఇరాన్కి మద్దతు ఇవ్వడమా, లేదు అమెరికాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపు చేయడమా అనేది రంజాన్ నెల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఏదైనా